పెళ్లికి ఒకరోజు ముందు పూజకు పెళ్లి ఊరేగింపుకు బదులుగా ఫోనొచ్చింది. ఆ అబ్బాయి కుటుంబం తమ దగ్గర ఒక చివరి షరతు ఉందని, 1,00,000 నగదు మరియు బంగారు గొలుసు ఉందని చెప్పారు. పూజా తండ్రి వణుకుతున్న స్వరంతో, అబ్బా, మేం చాలా ఆదా చేశాము, కాని ఇంత ఇవ్వలేము అని అన్నాడు. అబ్బాయి కుటుంబం చల్లని స్వరంతో, అయితే పెళ్లి రద్దయిందని భావించండి అని అన్నారు. పూజ పూర్తిగా అలంకరించుకుని కూర్చుంది. ఆమె చేతులకు మెహందీ, కళ్లలో కన్నీళ్లు, హృదయంలో తుఫాను. కాని ఆమె నెమ్మదిగా తన గాజులు తీసేసి, నాన్నా, నాకు ఇప్పుడు ఇవన్నీ వద్దు. ఇప్పుడు నాకు ఒకే ఒక విషయం కావాలి, నా స్వంత గుర్తింపు అని చెప్పింది. పూజ బ్యాంకు పరీక్షలు రాసింది. ఆమె ప్రతి రాత్రి చదువుకుంది. ప్రజలు నవ్వారు, బంధువులు ఆమెను ఎగతాళి చేశారు. కాని పూజ ఉద్దేశాలు చాలా దృఢంగా ఉన్నాయి. 4 సంవత్సరాల తర్వాత ఒకరోజు, ఒకప్పుడు కట్నమడిగిన అదే అబ్బాయి తన రుణపత్రాలతో పూజ బ్యాంకు వద్ద వరుసలో నిలబడి ఉన్నాడు. కౌంటర్ వెనుక కూర్చున్న పూజ, నీకు లోన్ వస్తుంది, కాని తదుపరిసారి కట్నం కాదు, గౌరవం అడగండి అని చెప్పింది. పాఠం: కుమార్తెలు భారం కాదు, వారి కలలలో పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే కట్నం కాదు, వారి సామర్థ్యానికే విలువ ఇస్తారు.